గురుగీతలో శ్లోకం ఇప్పుడు నిర్గుణం నిర్మలం శాంతం. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం ఏన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. నిర్గుణము నిర్మలము శాంతమూర్తి అయి ఉంది దేని చేత జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అట్టి గురుతత్వములకు నమస్కరించుచున్నాను. నిర్గుణంగా ఉంది, ఇది నిర్మలంగా ఉంది, శాంతంగా ఉంది. అక్కడ నిశ్చలం అని చెప్పుకున్నాం కదా, దాన్ని చైతన్యం శాశ్వతం శాంతం అని చెప్పుకున్నాం కదా. ఇది గుణం నిర్మలం శాంతం. నిర్గుణంగా ఉంది అంటే ఇక్కడ గుణాలు లేవు, మాలిన్యం లేదు, శాంతమై ఉంది. అట్టి దేని చేత జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అట్టి గురుతత్వమునకు నమస్కరించుచున్నాను. ఇక్కడ విశేష వివరణ ఏమిటంటే, ఒకటి నిర్గుణము నిర్మలము శాంతము, జంగమము స్థావరము అంటే స్థిరము, వ్యాప్తము అనేటువంటి 5 అంశాలని మనం ఇక్కడ వివరణ చెప్పుకోవాలి. శ్లోకంలో ఉన్నవన్నమాట అవి. నిర్గుణము అంటే నిర్ ప్లస్ గుణం అనగా గుణములు ప్రకటితము కానిది. గుణములు ప్రకటితము కానిది. గుణములు 3. గుణములు ప్రకటితం కానిది అంటే మనకు 3 గుణాలు ఉన్నాయని తెలుసు కదమ్మా. సత్గుణము, రజోగుణము, తమో గుణము. సృష్టి కారణమగు బ్రహ్మమునందు ఈ త్రిగుణములు గర్భీకృతమై మహావృక్షముగా మహాసూక్ష్మంగా ఉన్నాయి. విత్తనంలో సూక్ష్మంగా ఆ విత్తన లక్షణాలు ఉన్నట్టు, జామ విత్తనంలో జామ చెట్టు లక్షణాలు, వేప విత్తనంలో వేప చెట్టు లక్షణాలు ఎట్లా అయితే ఉన్నాయో అలాగా సృష్టి కారణమగు ఈ బ్రహ్మమునందు ఈ త్రిగుణాలు గర్భీభూతమై మహాసూక్ష్మాతి సూక్ష్మంగా బీజ రూపంలో ఉన్నాయి. బ్రహ్మమునందే ఉన్నాయి ఇవి. కనుకనే సత్వగుణ ప్రధానమగు మాయాశక్తియును దేవతా గుణాలు, దానిలో ఉన్న గుణాల్లో సత్వగుణం యొక్క అంశ విషయం ఎలా ఉంటుంది, లక్షణం మాయాశక్తిను దేవతా గుణాలతో కలిసి ఉంటుంది. రజోగుణ ప్రధానమగు ప్రాణశక్తియును నానా రకాలతో ఉన్న జీవ సృష్టిను, తమోగుణ ప్రధానమగు జగత్ సృష్టియును దాని యందు ప్రకటితమై ఉంటాయి. జగత్ సృష్టి అంటే తమోగుణ ఈ రూపాలతో, స్థూల రూపాలతో కనపడ్డం. ఇది జగత్తు, దీని సృష్టికి కారణం రజోగుణంలో ఉంది. రజోగుణమందు తమోగుణమందు ఈ స్థూలమైన రూపాలతో కూడిన సృష్టి అంతా ఏర్పడినట్లు ఇదనమాట. అయితే అక్కడ రజోగుణమందు ప్రాణశక్తి వల్ల జీవ సృష్టి, లోపల జీవుడు వాడు కనపడడు కదా, జీవుడు కనపడ్డు కదా, అది జీవ సృష్టి. అయితే సత్వగుణమంది ఏముందనమాట, దేవతా గుణాలు, మాయాశక్తి. దేవతా గుణాలతో మాయాశక్తితో కూడి సత్వగుణమును, మరి జీవ ప్రాణశక్తితో జీవ సృష్టిను, తమోగుణ ప్రధానమైన ఈ జగత్తును, తమోగుణంలో చూస్తే స్థూల జగత్తును ప్రకటితమయ్యాయి. అర్థమైందా? ఇంకా ఆ 3 గుణాలు ఈ రూపంగా వ్యక్తమై ఉన్నాయి. అయితే అవ్యక్తమైన పరబ్రహ్మమునందే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి వ్యక్తమైనప్పుడు ఆ గుణాలు ఇలా వ్యక్తమవుతాయి. సత్వగుణం లక్షణాలు మనం గుర్తించాలి కదా. సత్వగుణం ఎలా ఉంది అంటే మాయాశక్తి రూపంలో ఉంది, దైవ గుణాలతో ఉంది. రజోగుణం ఎలా ఉందంటే ప్రాణశక్తితో ఉంది, మరి జీవ లక్షణాలు కలిగి ఉంది. అయితే తమోగుణం ఎలా ఉంది అంటే తమోగుణము కారణమై అజ్ఞాన కారణమై ఉండడం చేత ఆ తమోగుణము ఎట్లా కనపడుతుంది, ఈ జగత్ రూపంలో కనపడుతుంది. ఈ రూపంలో ప్రకటన స్థూలంగా కనపడుతుంది అనమాట. ఈ స్థూలంగా మనకి ఇది కనపడుతోందంటే తమోగుణ లక్షణం అది. సూక్ష్మంగా ఉన్నది జీవుడు, కనపడుగా కానీ నీడనలేం, బాడీ ఈ కథంతా చేస్తున్నాడు. అక్కడ సత్వగుణం కూడా కనపడదు. అక్కడ మాయాశక్తి ఉంటుంది, తను తాను ఎరుగదు గాని దేవతా గుణాలతో ఉంటుంది, దివ్యమైన గుణాలతో ఉంటుంది. ఇవి 3 గుణాలు అవ్యక్తమైన పరమాత్మ యందు
సూక్ష్మాతి సూక్ష్మంగా బీజ రూపంలో ఉన్నాయి. ఈ రకంగా సృష్టి ఈ గుణాలతో వ్యవహారితం అవుతుంది. కారణమునందు త్రిగుణములు ఉండుట చేత, అదేగా కారణం, మరి గుణాలతో కూడి ఉన్న బీజం, ఆ బీజమునందు 3 గుణాలు ఉండడం చేత కార్యరూపమును పొందే ఉన్నాయి కాబట్టి అవే వచ్చాయి బయటికి, ఇంకా బయటకు వస్తున్నాయి. త్రిగుణములు లేసమైనా లేనిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే. మళ్ళీ ఏ పరబ్రహ్మం నుంచి వచ్చిందో ఆ పరబ్రహ్మానికి 3 గుణాలు కొంచెం కూడా లేవు. దాన్ని మీరు ఎలా భావించుకోగలుగుతారు, ఎలా తెలుసుకోగలుగుతారు? అసలు పరమాత్మ యందు ఏదీ లేదు. పరమాత్మ యందు ఏదీ లేని పరమాత్మలో నుంచే ఈ గుణాత్మకమైన ఈ జగత్ సృష్టి ఏర్పడిందని చెప్తున్నారు. ఆ గుణాలు ఎలా ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఏమీ లేనటువంటి, అసలు గుణములే లేనటువంటి ఆ పరమాత్మ యందు లేసమైన ఒక్క గుణము కూడా దానిలో లేదు. పరమాత్మలో ఒక్క గుణం కూడా లేని పరమాత్మలో నుంచి ఈ త్రిగుణాలు వ్యక్తమై వాటి వాటి వ్యవహారాలు ఇలా సాగుతున్నాయి అంటున్నారు. అంటే సరే, అదే మరి దాన్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే, నాకు నా చూపులో అన్ని తెలుస్తున్నాయి కదా, అన్ని రూపాలు నా చూపులో తెలుస్తున్నాయి. నా చూపుకు రూపు లేదు, మరి చూపు లేకపోతే రూపాలు లేవు. కాబట్టి ఇక్కడ ఉదాహరణ, చూపు వంటిది గుణరహితమైన పరమాత్మ అయితే, రూపులు వంటివి గుణసహితమైన జగత్తు. ఆ చూపు లేకుండా ఈ రూపాలకి ఉనికే లేదు, కానీ ఈ రూపాలేవి ఆ చూపుకు లేవు. చూపులోనే రూపాలన్నీ ఉన్నాయి. అన్ని రూపాలు చూపులోనే ఉన్నా చూపుకి రూపం లేనట్లు 3 గుణాలతో కూడినటువంటి 3 గుణ ప్రభావాలతో కూడి ఉన్న ఈ జగత్తంతా కూడా ఆ మరి నిర్గుణము, నిర్మలము, శాంతము అయినటువంటి పరమాత్మ యందే తోచుచున్నది. కానీ పరమాత్మకి ఇవి 3 లేవు. అలా చెప్పుకోవాలి తప్ప చూసినప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు, అనుకున్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు అంటే ఎలా కుదురుతుంది? మనకి తెలియాలి. చూస్తున్నావు, చూపు లేకపోతే రూపాలు లేవు, కానీ చూపుకి రూపం లేదు. అవునా? సమస్త జగత్తు ఆకాశం అందే ఉంది, అన్నిటిలోనూ ఆకాశం ఉంది, కానీ ఆకాశానికి ఏ రూపం ఉంది? అవునా? ఆకాశానికి రూపం ఉందా? అన్ని రూపాలు ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలోనే ఉన్నను, ఆకాశము వల్లనే ఉన్నను, అది ఆకాశాన్ని అంటుకోవట్లేదు. ఈ రూపగుణ వర్ణాల లక్షణాలు ఏవి ఆకాశానికి లేవు. అరూప గుణవర్ణాఖ్యం తద్బ్రహ్మే అవధారయే, అదే బ్రహ్మము. ఈ రూపములు, ఈ గుణములు, ఈ రంగులు ఏమీ లేనిది. కానీ అది లేకపోతే ఇవేవి ఉండవు. అది బ్రహ్మము. ఇలాగా మనకి మన బుద్ధికి సత్యజ్ఞానం అందినప్పుడు వెంటనే దాన్ని తగినటువంటి చక్కటి క్లారిటీతో కూడా ఉపమానం మనకే లోపల తెలుస్తుంది. అంతే తప్ప మనం అంటుకుంది ఇది కదా, ఇది కదా అని ఊహించుకున్నది కాదది. క్లియర్ గా సరిపోవాలి. అవునా? ఇప్పుడు సరిపోయిందా? మరి బాగా అలా సరిపో. ఇప్పుడు గుణాలు లేవు దానికి, కానీ అంతే గుణాలు ఉన్నట్టు తోస్తున్నాయి. ఈ ఉన్నట్టు తోచేటువంటి గుణాత్మకమైన జగత్తు గుణాతీతమైన ఆ బ్రహ్మం లేకపోతే లేదు. ఉన్నట్టు కూడా దాని అందే ఉంది, కానీ దానికి గుణాలు లేవు. ఉన్నాయా? అసలు అడగాలనుకో తెలుసు, మనకు తెలుసు, మనకు తెలిసిపోయింది అనుకోవడం వల్ల. మరి ఏముంది ఇప్పుడు ఇప్పుడే తక్కువ మీరు అన్నాక ఏముంది అలా అనుకుని అలా చూసినప్పుడు అలా ఉంది, అలా అలా అని మీరు ఫిక్స్ అయిపోయారు. కాదు అని నేను తలబద్దలు కొట్టాక బయటకు వస్తుంది. అంచేత ఇప్పుడు ఇదంతా బాగుంది, అసలు దీన్ని ఎవ్వరు ఆక్షేపించడానికి వీల్లేదు, ఉన్నది అదే. ఇప్పుడు అటువంటి దాన్ని మనం తెలుసుకున్నామా లేదా? తెలుసుకున్నావా? అనుభవానికి కూడా వచ్చేసింది కదా.
మరి ఎలా నువ్వు తెలుసుకున్న అనుభవానికి పొందగలిగావు అంటే ఈ 3 గుణాలు కానిదేదో అదిగా నీవు సహజంగా ఉన్నావు. ఈ బోధ వల్ల నీవేదై ఉన్నావో దాన్ని చేర్చాడు గురువు. అప్పుడు దాన్ని స్పష్టంగా తెలుసుకున్నావు. లేకపోతే గుణాలతో కూడి ఉన్న వాటితో పడుతుంది. మరి నీకు అది లేకపోతే తెలియదు కదా. అది ఇప్పుడు చెట్టుకో పుట్టుకో లేకపోతే పశువుకో జంతువుకో చెప్తే తెలియదుగా. వాళ్ళలో ఉన్నా కూడా వాటికి తెలియదుగా. మనకు తెలుస్తుందంటే నిరంతర బోధ, పదాలకి అర్థము, ఎంతో అంతో అనుభవము అలా వస్తూ వస్తూ ఉన్నది గనక దానిని ఇలా వివరించి లేనిది అన్నప్పుడు దాన్ని లేనితనము అంటే గుణాలు లేనిది అన్నప్పుడు గుణాలు లేనితనాన్ని, గుణాలు ఉన్నప్పుడు గుణాలు కలిగి ఉన్నతనాన్ని స్పష్టంగా మనం తెలుసుకున్నామా ఇప్పుడు? తెలుసుకున్నామా? ఎలా? గుణాలు లేనివాడవై ఉంటే గుణాలు లేనిదాన్ని తెలుసుకుంటావు, గుణాలతో కూడి ఉంటే గుణాలు ఉన్నదాన్ని అంతే. అవునా? అది మరి ఆ తెలుసుకోవడంలో కూడా తింగరతాను మన అమ్మా బొమ్మ. కాబట్టి త్రిగుణములు లేసుమేనలు లేనిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే. సమస్తము దానిలోనే, దానికి ఏం లేవు. ఇది కార్యకారణములు రెండూ కాదు, కారణము కాదు, కార్యము కాదు. అందుచేత అది శుద్ధ నిర్గుణం అని చెప్పబడుతుంది. ఇదంతా ఇంక నాకైతే నాకు 13 అధ్యాయం తప్ప ఇంకేం కనపట్ల. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రత్యక్షతే. అంతే. ఈ కార్యకారణ కర్తృత్వాలు దేనికున్నాయి? దాని మీద ఆధారపడి ఉన్నదానికున్నాయి, కానీ దానికి లేవు. పురుష అదే అది తెలియక పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతు. నా కారణంగా అది ఉన్నాయి తప్ప కదా, దాని గుణాలు లక్షణాలు పుట్టడాలు నశించాలు నాకు లేవు అన్న జ్ఞానం లేకపోవడం వల్ల అది నాకే అనుకోవడం చేత వాడికి సుఖ దుఃఖాలు వచ్చినట్లు అనిపిస్తున్నాయి. అవునా? అని నాకు ఏమీ లేవు, నా వల్ల అవి ఉన్నాయి. అక్కడ ఫలానా కారణం వల్ల ఫలానాది కావాలని వాడికి ఏం లేదు, వాడు అలా ఉన్నాడు, దానివల్ల ఇవన్నీ ఉన్నాయి. అది కార్యకారణ కర్తృత్వాలు. అవి ప్రకృతి లక్షణాలు. అంటే ఈ 3 గుణాల లక్షణాలు అవి తన వల్లనే ఉన్నను, అది తానే అనుకోవడం వల్ల మనకు సుఖ దుఃఖాది అనుభవాలు కలుగుతున్నాయి. ఆ గుణాల యొక్క ప్రభావం సుఖ దుఃఖ అనుభవాలు అవి తనుకున్నాయను. కాబట్టి ఇక్కడ అందుచేత అది కార్యకారణాలు రెండూ కాదు. అది కార్యకారణాలు అక్కడ ప్రకృతిలోనే ఉంటాయి, రెండూ కాందివి. అందుచేత అది శుద్ధ నిర్గుణం అని చెప్పబడింది. ఇక్కడ నిర్గుణం అంటే త్రిగుణ లక్షణములు కొంచెం కూడా కానరావు దాని యందు. గుణములు అసలే లేనిదని కాదు, ఈ 3 గుణాల లక్షణాలు ఏమాత్రము దానిలో లేవు. అంతేగాని గుణములు అసలే లేనిదని కాదు అని మనం గుర్తించాలి. అంటే ఏమిటనమాట, మరి ఈ గుణాలు దాని అందే ఉన్నాయి, కానీ దాని లక్షణాలు ఏవి దీనికి లేవు. ఉన్నాయా దాని లక్షణాలు? లేవమ్మా. దాని లక్షణాలు లేవు అని గుర్తించాలి. గుణాలు లేవు అంటే ఇప్పుడు మనకు ఆ గుణాలు ఉండొచ్చు కదా, కానీ ఆ గుణాల వికారాలు ఏవి నువ్వు చెందకుండా ఉంటే నువ్వు బ్రహ్మాన్ని. నిజంగా చెందని వాడివే నువ్వు, దూరి నావనుకుని చెందిపోతున్నావు. తెలిసింది ఇప్పుడు. అసలు అవి ఏమో ఉన్నాయి గుణాలు లేకపోతే ఆకారమే లేదు శరీరానికి కదా. మట్టి ఉంటే కుండ అవ్వదమ్మా, నీళ్లు పొయ్యాలి కదా. శరీర ఆకారమే రాదు, పంచభూతాలును ఆ గుణాలు లేకపోతే శరీరమే రాదు. ఆ గుణాలు ఎక్కువ కలిసిన ఉన్నప్పుడు ఆ ఉపాధిలోంచి ఆ లక్షణాలు వస్తాయి. ఆ గత జన్మ వాసనను బట్టి కొంతమంది రజోగుణం ఎక్కువగా లక్షణాలు కలిసిన ఉపాధి, కొంతమందికి తమో గుణ లక్షణాలు ఎక్కువగా కలిసిన ఉపాధి, కొంతమందికి సత్వగుణం ఎక్కువగా కలిసిన ఉపాధి. ఆ ఉపాధులు ఆ జీవ లక్షణాలను బట్టి ఆ ఉపాధులు వచ్చాయి.
అంచేత ఆ లక్షణాలకు తగినటువంటి ఉపాధితో ఆ వ్యవహారం జరుగుతుంది. మరి కొంత సాత్వికంగా, సరళంగా, సహజంగా, సూటిగా, తీక్షణంగా సత్య వస్తువుని ఏకం కాగలగడం, కొంతమంది ఎంత స్థూలాతి స్థూలంగా అసలు అది దాని గురించి విననే వినకపోవడం, విన్నా కొంచెం కూడా తెలియకపోవడం, కొంతమంది వింటారు తెలుసుకుంటారే కానీ దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడం. ఏమిటి కారణం? ఇదే. అక్కడ లేకపోతే ఆకారమే లేదు, అసలు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఆ లక్షణాలు మాత్రం ఆ పరబ్రహ్మానికి లేవు. ఈ శ్లోకంలో గురుతత్వము, గురు స్వరూపము నిర్గుణమని వర్ణింపబడింది. అందుకే నిర్గుణ అంటే గుణ లక్షణాలు లేనిది, గుణాలు లేనిది కాదు. గుణాలు లేకపోతే నీకు జగత్తే లేదు, దేహమే లేదు. ఇందిగా దీని లక్షణాలకు లోబడికి జీవుడై బద్ధుడవుతాడు. దీని లక్షణాలు లోబడకుండా తానుగా నిలిస్తే అతడు దేవుడై ముక్తుడవుతాడు. అంతే. ఇప్పుడన్నా అర్థమైందా? బాగా అమ్మా. తర్వాత గుకారస్య గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్య విధీయతే అని గురుగీత అన్యత్ర గురు శబ్దములకు వివరించి ఇంకా అనేక రకాలుగా కూడా గురు శబ్దాన్ని వివరించి చెప్పింది. గురుతత్వము గుణములను అతిక్రమించింది ఒకటి చేత గుణాతీతము కదా. ఇప్పుడు చెప్పింది అదే కదా. గుణాతీతము మాత్రమే గాని గుణరహితము కాదు. గుణాలున్న ఆకారం ఉంది కాబట్టి గుణాలు ఉన్నాయి, కానీ అది గుణాలను అతిక్రమించి ఉంది. త్రిగుణములు ఉన్నా వాని లక్షణముల చేత అది బాధింపబడడం లేదు. బాధింపబడడం ఎందుకంటే వాటి లక్షణాలు అతను ఎందుకంటే అతీతంగా ఉన్నాడు. ఉన్నాయి, కానీ వాటి లక్షణాలు తనకి లేవు అని తెలుసుకుని ఉన్నాడు. లక్షణాలు లేనప్పుడు ఇంకెందుకు బాధింపబడతాడు? మరి భగవాన్ లాంటి వాళ్ళు అదే కదా, ఆకారం ఉంది, దాని వికారాలు ఉన్నాయి. అలాగే మనసు ఉంది, అవతల వ్యక్తులు ఏ ఏ మనోభావాలతో వచ్చారో వాళ్ళకు అనుగుణంగా వివరించేటువంటి మనసు ఉంది. అంచేత అక్కడ కానీ ఆ వికారాలేవి మళ్ళీ ఈ ఆకారానికి వచ్చినటువంటి వికారాలు గాని, ఆ మనసులో ఉన్న భావాల వికారాలు గాని ఆయనకేమీ లేవు కాబట్టి అతడే గుణాతీతుడు, అతడే గురువు. కాబట్టి మన త్రిగుణ లక్షణముల చేత అది బాధింపబడట్లేదు కనుక అతీతము అన్నారు. కానీ సృష్టికి పూనుకున్నప్పుడు అది త్రిగుణాత్మకమై, అదే కదా సృష్టి జరగాలనుకో, అప్పుడు త్రిగుణాత్మకమై గుణత్రయ సృష్టికి హేతుర్భూతం అవుతుంది. ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మమే గుణాతీతమైన బ్రహ్మము జగత్తు అన్న భావన అంటే సృష్టికి పూనుకున్నప్పుడు మన త్రిగుణాత్మకమై ఆ త్రిగుణత్రయమే సృష్టికి కారణమవుతుంది. ఒక సృష్టి ఒక రూపము కల్పింపబడిందంటే త్రిగుణత్రయముతో మాత్రమే కల్పింపబడుతుంది. అలాగే స్వచ్ఛమైన బంగారం నగాకారాన్ని ధరించదు, దానిలో ఎంతో అంత రాగి కలపాలి, అవునా? అలాగే గుణాలు కలపాలి, కలిపితే ఆకారాలు కుదరవు. ఎందుకంటే ఆకారాలు ఎందుకు వస్తున్నాయి అంటే వ్యవహారాలు చేయడం కోసం. వ్యవహారాలు చెయ్యాలంటే ఆకారాలు ఉండాలి, ఆకారాలు నిలవాలంటే గుణాలు కలవాలి. కాబట్టి ఎక్కడైతే ఆకారం ఉందో దానిలో గుణాలు ఉంటాయి, గుణాలను బట్టి వ్యవహారాలు సాగుతాయి. కానీ ఇది తెలిస్తే ఓహో ఈ ఆకార వ్యవహారాల కోసం ఏర్పడబడిందే తప్ప అది నేను కాదు అని సత్య స్వరూపాన్ని, నిర్గుణమైన గుణాతీతమైన తన స్వరూపాన్ని తను గురుముఖంగా తెలుసుకొని అతడు తిరిగి ఉంటాడు. అయితే అది గుణములను అతిక్రమించుట చేత గుణాతీతము మాత్రమే గాని గుణరహితం కాదని, త్రిగుణములు ఉన్నా వాని లక్ష్యముల చేత అది బాధింపబడుట లేదని కనుక అతీతమని అన్నారు. కానీ సృష్టికి పూనుకున్నప్పుడు అది త్రిగుణాత్మకమై గుణత్రయ సృష్టికి హేతుభూతం అవుతుంది. సృష్టి పూనుకున్నప్పుడు మాత్రం గుణాత్మకమై ఉంటుంది,
కానీ ఆ గుణ లక్షణ వికారాలు ఉండవు కదా. అదే గురుస్వరూపము. గుణాతీతము, పరిపూర్ణము, గుణరహితము అయి ఉంది అని ఇక్కడ మనం గుణాతీతము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాక ఇప్పుడు నిర్మలము అన్న దాని గురించి చెప్పుకోవాలి. నిర్మలము అనగా మలము లేనిది. మలము అనగా మాలిన్యం, మురికి లేనిది కదా. అంతేనా? నిర్మలం అంటే మురికి లేనిది, మాలిన్యము లేనిది. వేదాంత శాస్త్రముల యందు మలములు 3 గాను, కొన్ని చోట్ల 5 గాను వర్ణించే. ఈ మాలిన్యాలు ఎలా ఉన్నాయి అంటే వేదాంత శాస్త్రం 3 విధాలుగా ఉందని, కొన్ని చోట్ల 5 విధాలుగా ఉందని చెప్పారు. 3 మలములు చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే ఆవరణ మలము, మాయామలము, కార్మిక మలము అని విభజన చేయాలి. తిరోధాన మలము, మాయేయ మలము అను 2 కూడా అదనంగా చేర్చి 5 మలాలు అని నిర్ణయించారు. అయితే ఎన్ని మలాలు చెప్పినా ఆ మలములన్నీ వ్యష్టి రూపమైన అంతఃకరణకు చెప్పబడినదే. ఎన్ని రకాల మాలిన్యాలని చెప్పు. ఆవరణ మలమని గాని, మాయామలమని గాని, కార్మిక మలమని గాని, తిరోధాన మలమని గాని, మాయేయ మలమని గాని ఎన్ని విధాల మలాల గురించి చెప్పినా ఒక శరీరము నేననుకునే వ్యక్తి రూపమైన అంతఃకరణ లక్షణాలుగా చెప్పబడ్డాయి. నేను అనుకునేటువంటి ఆ అంతఃకరణ లక్షణాలు ఈ 3 మలాలతోటి కూడి ఉంటుంది అని చెప్పబడ్డాయి. వ్యష్టి సమిష్ట రూపమైన అంతఃకరణగా పరమాత్మ పరిణమించినప్పుడు ఈ వ్యష్టి, ఈ నేను అన్నవాడు సమిష్టి అనంతమే, ఈశ్వరత్వము. ఆ రూపమైన అంతఃకరణగా మారినప్పుడు నేను, నాది అని సంకుచితమైన భావాలతో కూడిన అంతఃకరణ యందు ఆ వ్యక్తి నేనన్న వ్యక్తి భావన పోతే అంతటా ఉన్న ఈశ్వర భావన కదూ. ఆ ఈశ్వర భావన యందు వ్యష్టి సమిష్టి రూప అంతఃకరణగా పరమాత్మ పరిణమింపక పూర్వము ఈ 3 మలాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ వ్యష్టి ఈ ఒక్కదానిలో నేను, నాది అన్నది ఉన్నంతసేపే ఈ 3 మలాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇతడు ఈ ఒక్క పరిమితమైన ఈ ఉపాధే కాదు అని తన అంతఃకరణలో నేను, నాది అనే మాలిన్యం తొలగిపోగానే సర్వవ్యాపకమైన ఆ దివ్య చైతన్య స్వరూపుడిగా తన్ను తానెరిగినప్పుడు ఇది మాయ, ఈ మలాలు లేవు. మలములన్నీ వ్యష్టి రూపమైన అంతఃకరణకు చెప్పబడ్డాయి. వ్యష్టి సమిష్టి రూపమైన అంతఃకరణగా పరమాత్మ పరిణమించక పూర్వం ఈ మలాలు ఉన్నాయి. ఎప్పుడైతే అంతా తానే అయి, భూమి మొదలు పంచభూతాలు తానే అయి, పంచభూతాలను అధిగమించినటువంటి ఆ పరమ ప్రకాశము తానుగా తన్ను తానెరుగక పూర్వం ఈ మాలిన్యాలు ఉన్నాయి. అవునా? ఎరిగిన తర్వాత ఏమున్నాయి? ఇవన్నీ పరిమితితో నువ్వు గీసుకున్న గీతలే గాని అపరిమితమైనది, హద్దులు లేనిది అందరిది. నువ్వేమిటి మరి? నీకు కదా తెలియాలి కదా. అవునమ్మా. ఇంత లెక్కు మా ఇల్లండి, ఇది మాదండి ఈ భూమి అంటున్నారు. మరి మీ భూమి కాని చోట మీరు కాలు పెట్టకూడదు. మరి రోడ్డు అంటే నడిచి వచ్చారు మీ అబ్బసొమ్మ, అందరిది అంటున్నారు కదా రోడ్డు. మరి అందరిది అయినప్పుడు అలాగే ఇప్పుడు మీరు నడిచి వస్తున్న ప్రతి అడుగు మీది కాకపోతే మీరు అక్కడ కాలు పెట్టలేరు. పెట్టారంటే మీ శరీరం అందున్నట్టు భూమి అక్కడ కూడా ఉండడం చేత ఈ భూమి ఆ భూమిని కదా సంయోగం చెందుతుంది. దీనిలో శరీరంలో ఉన్న భూమి కింద ఉన్న భూమితో సంయోగం చెందుతుంది. పాదం ఉంది అక్కడ, అంతే. 2 భూములు లేవు. శరీరం మందు బయట ఒకే భూమి ఉన్నప్పుడు మీ ఇంటిలో మీ తోటలో ఉన్న భూమి విశ్వమంతా ఉంది కదా. మరి ఎందుకు ఆ విచారణ రాలేదు? ఈ మూటను వదలం కదా. మరి మనం ఎలా వస్తుంది? బుద్ధి వికసించాలి, వ్యాపించాలి మన దృష్టి. అవును కదా, ఇలా ఎందుకుంది? కాదు కదా, ఇది నాదైతే మరొక పాదం పెట్టకూడదు. పెట్టారంటే
అందరిది అని అందరిది అని అందరిది కదా. ఇప్పుడు ఇలా నడిచి వస్తున్నప్పుడు దాందే కదా నడిచిన స్థలం అంతా. మరి నాదని ఎలా అంటాను? వ్యక్తిత్వ వ్యవహారం కోసం నువ్వు గీసుకున్న గీతలు తప్ప భూమికి హద్దు లేదు. ఎక్కడ నా పాదం ఉంటే అదే నాది కాదు. పాదం కింద ఉన్న భూమి అంతటా ఉంది కాబట్టి అంత భూమి నాదే. అంచేత వ్యష్టి సమిష్టి రూపమైన అంతఃకరణగా పరమాత్మ పరిణమించక ముందు ఇప్పుడు మీరున్న స్థితి కదా, ఆ బోధ చేశాను కదా, అది నా స్థితి. అలా పరిణమించక పూర్వము ఈ మలములు ఉండడానికి తావులేదు. ఇలా మార్పు ఈ పరిమితి కానప్పుడు లేదుగా. ఉన్నాయా మరి? అయిపోయాను కదా, తావు లేదు. అనేక పూర్వ కర్మల వాసనలు అంతఃకరణలో క్రమక్రమంగా ఘనీభవించి ప్రాణుల యొక్క శీల సంపదయు వారి ప్రవృత్తియు ఏర్పడి, శీల సంపద అంటే గుణాలు, ఆ గుణాలు వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు చేసిన పనులను బట్టి ఆ గుణాలు, ఆ శీల సంపద దాన్ని బట్టి వాళ్ళ ప్రవృత్తులు ఏర్పడి జీవులను నూతన కర్మలకి ప్రేరేపిస్తున్నాయి. ఇంకా ఏదో కావాలి, ఇంకేదో చెయ్యాలని. ఈ ప్రేరణకి పై విధముగా పరమాత్మ యొక్క బాధ్యత ఏదీ లేదు. పరమాత్మ ఏం చేయట్లేదు. నీ గుణాల అంతకంలో ఉన్న దానికి అనుగుణంగా నువ్వు వెలుపల వ్యవహారం చేస్తూ ఆ బంధాలు, అది ప్రకృతి. గుణాలు ప్రకృతి లక్షణాలు కాబట్టి దానికి లోబడిన వాడికి దానిలోనే తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ అంతకంలో బాధ్యత, పరమాత్మ బాధ్యత ఏమీ లేదు. ఆకాశానికి ఏం బాధ్యత? ఏం లేదు. అలాగే బుద్ధి కర్మానుసారిణి అన్నారుగా, అన్న న్యాయంగా ఈ ప్రేరణలకు జీవుల వ్యష్టి అంతఃకరణే కారణం. ఎవ్వళ్ళ మట్టుకు వాళ్ళ లోపల నేను నాది ఈ శరీరం నేను అనుకున్న అంతఃకరణలోని గుణాలకు తగిన మాయామలమే కారణం. అంతే తప్ప అంతటా అన్నిటా వ్యాపించి ఉన్న పరమాత్మ కాదు. ఇప్పుడు అర్థమైందా? కనుక ప్రళయకాలమందు సకల జీవ ఉపాధుల యొక్క కర్మ వాసనలు పరమాత్మ స్థానమందే బీజరూపంగా ఉండుట వల్ల వానికి పరమాత్మయే కట్టకడపడి శరణాలయమైపోయింది. అంటే అక్కడికి వెళ్లాల్సిందే. ఎప్పుడు? ప్రళయకాలంలో. సృష్టి అంతా ప్రళయం జరుగుతున్నప్పుడు ఆయా జీవ ఉపాధులు ఉన్నాయి కదా, నేను నాది అనేటువంటి అవన్నీ కూడా ఎప్పుడైతే తన అనంతత్వాన్ని తెలుసుకోనంతసేపు ప్రళయంలో మళ్ళీ అవి ఈ వాసనలా బీజాలుగా పరమాత్మలోనే చేరిపోతున్నాయి. మళ్ళీ సృష్టి అందుకే జరుగుతోంది. కాబట్టి జీవోపాధుల యొక్క కర్మ వాసనలు పరమాత్మ స్థానమునందే బీజ రూపంగా ఉండుట వల్ల నువ్వు ఆ బీజంలోనే ఉన్నావు. ఆ పరమాత్మ ఎన్నున్నా పరమాత్మకు అంటావు కదా, ఏమున్నా అవే మళ్ళీ రక్తం అవుతూ ఉంటాయి. అంతెందుకమ్మా? ఏ అభిప్రాయాలతో, ఏ వాసనతో, ఏ ఆలోచనతో నిద్రపోతావో అది ప్రళయం అనుకో, వాటితోటే లేచొస్తుంటావు. ఇది సృష్టి అనుకో. అంతేనా? ఇప్పుడు ప్రళయం అంటే ఎప్పుడో యుగాంతం అప్పుడు అని అక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మరి ఎలా అనుకుని రాత్రి పడుకున్నావో పొద్దున్న అలాగే లెగుస్తూ అలాంటి పనులే కదా చేస్తున్నావు. రేపు పొద్దున్న తెల్లవారుజాము చేయించా ప్లాన్ చేసేసుకుని పడుకోవాలి అనుకుంటాం. ప్లాన్ చేసి పడుకుంటావు, ఆ ప్లాన్ తో లెగుస్తావు. భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏ ప్లాన్ చేసుకుని పడుకున్నా అంటే లయించినా మళ్ళీ ఆ ప్లాన్ తో నువ్వు లేచి ఆ పనులు చేస్తున్నాను అనుకుంటున్నావు గాని మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ నీ ప్లాన్లు నీ గీళ్లు ఇవన్నీ కూడా లోపల నేను ఉండడం వల్ల నువ్వు చేయగలుగుతున్నావు. ఆయనకేమీ లేవు, ఏ ప్లాన్లు లేవు, ఆయనకి ఏ ప్లాన్లు లేవు. ఆయన వల్లనే నువ్వు ఈ ప్లాన్లు వేసుకోగలుగుతున్నావు. నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, అలాగా పని చేస్తున్నాను అనుకుంటున్నావు. అవునా? ఈ ప్లాన్ నేనే చేసుకోగలిగానా, ఈ పని నేనే చేయగలిగానా అని ఎవడ ఆలోచించడు. నేను అలా అనుకున్నానండి అందుకని అలాగా పొద్దున్న చేసేసాను.
అనుకుంటాం. ప్రతి ఒక్కడు అంతే కదా. అలా డాక్టర్ అవ్వాలనుకున్నానండి, డాక్టర్ అయ్యానండి అంటాడు. మరి వీడు అవ్వకపోతేనో, అనుకున్నాను కాదండి, కలిసి రాలేదండి. మరి ఇప్పుడు కలిసి వచ్చింది గనక అయ్యావు గాని కలిసి రాకపోతే నువ్వు అవ్వగలవా? అక్కడ అది ఆలోచించడు. అవ్వకపోతే కలిసి రాలేదంటాడు, అయితే నేనే అయ్యానంటాడు. వివేకవంతుడు అలా అవ్వాలని ఉంది, అయ్యింది అనుకుంటా. ఉంది కాబట్టి అయ్యింది. లేకపోతే నేను ప్లాన్ చేసుకున్నాను, మరి అన్ని కష్టపడ్డాను కూడా, కానీ అవ్వలేదు. అంటే నా ప్లాన్ లో నేను అనుకున్నట్లుగా అవ్వకపోవడం అన్నది నాది కాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు వెష్టి భావం నెమ్మదిగా అలా ప్రతిదానిలో చూసుకుంటే పోతుంది. ప్రతిదానిలో నిన్ను కలేసుకుని నువ్వే అయిపోయి నేనే చేశానంటే నీ నెత్తికి వచ్చి పడుతుంది. అర్థమైందా? కాబట్టి పరమాత్మ స్థానం అనేది బీజ రూపంగా ఉంటున్నాయి. వానికి పరమాత్మయే కట్టగడపడి శరణాలు. మళ్ళీ ఎంత తిరిగి మళ్ళీ ఆ పరమాత్మలోకి చేరాల్సిందే. ఎంత గొప్ప లోక వ్యవహారాలు చేసినా సరే కదా. కూడా ఎన్ని ప్లాన్లు 24 గంటలు ఇలాగా అలాగా ఆ పార్టీలు ఇవి అని ఎన్ని చేసినా మళ్ళీ ఆ పరమాత్మని చేరి విశ్రాంతి పొందితే తప్ప అతడు మళ్ళీ నేనని లేచి వ్యవహారం చేయలేడు. వీడి వ్యవహారం వీడి సొంతం కాదు. ఆత్మతో చేరిన తర్వాత శక్తివంతంగా మళ్ళీ ఆ శక్తిని తీసుకుని విడిచే పరమాత్మ శక్తి వల్ల నేను చేయగలుగుతాను అనుకోడు. రిలాక్సింగ్ గా నిద్రపోయాను, అందుకే ఫ్రెష్ గా చేసేస్తున్నాను. అవునా? మరి నువ్వా రిలాక్సింగ్ గా నిద్రపోయింది నువ్వా, ఫ్రెష్ గా చేస్తుంది నువ్వా? అసలు నేను చేయగలుగుతున్నానంటే ఆ రిలాక్సింగ్ ఎక్కడ పరమాత్మలో పొందుతున్నాను గనక ఛార్జింగ్ అవుతుంది. ఆ ఛార్జింగ్ తో ఈ పనులన్నీ జరుగుతాయి. నేనే చేశాను అంటాడు. ఛార్జింగ్ లేకపోతే ఏం చేస్తుందండి ఇన్వర్టర్? అలా ఉంటుందన్నమాట ఇదంతా. కాబట్టి నోరెత్తి నేను ఇలా చేసా అలా చేసా అన్నాడంటే వాడు పరమ మూర్ఖుడు అని అర్థం. అదంతా శుద్ధ అబద్ధం అని అర్థం. అది మాయా ప్రభావం అని అర్థం. తన్ను తాను తెలుసుకోక తానేమిటో ఎరుగని వాడి వ్యవహారం అదంతా. కాబట్టి అంత ఎప్పటికైనా సరే వాడికి పరమాత్మయే కట్టగడపడి శరణాలయమే ఉన్నది. ఎప్పటికైనా ఎన్ని చేసినా ఎలా చేసినా మేలుకో వచ్చి ఎన్ని పనులు చేసి ఈ రోజు కోట్లకి అధిపతి అయినా ఏవేవి అయినా ఆఖరికి ఇదే గనక నిజమైతే నేను మళ్ళీ దీన్ని వదిలి ఏమీ లేని స్థితిలోకి ఎందుకు వెళ్తున్నాను అని చూస్తే ఆ ఏమీ లేని స్థితిలో గొప్ప రిలాక్సినేషన్, గొప్ప శాంతి, గొప్ప బలం, గొప్ప శక్తి ఉండడం చేత అక్కడి నుంచి దాన్ని పొంది ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అదే లేకపోతే ఇక్కడ వ్యవహారాలే లేవు. 4 రోజులు అన్నం తినకపోయినా ఉండొచ్చు, కానీ ఒక్క రోజు నిద్ర లేకపోతే ఉండలేము. ఎందుకు? దానికి ఎవరు అసలు గుర్తుపెట్టరు. బాబాయ్ నిద్ర లేకపోతే ఉండలేమమ్మా అంటే ఉండలేక ఏమవుతావు అంటే అక్కడ ఛార్జింగ్ అయిపోతుంది. అయిపోయేసరికి ఇంకేమొస్తుంది? అది గుర్తించాలి. నేనే నాదే అనుకుంటున్నావు, ఎలా వచ్చింది నీకు అని అనుకోవు. అసలు నాకు ఈ శక్తి ఎలా వచ్చింది అనుకోవు. నేనే చేసేస్తా, నాదే చేసేస్తా. అయినా నువ్వు తన యందే ఉన్నప్పటికీ మరి ఇవన్నీ కూడా తన యందే ఉన్నాయి. రాత్రి ప్రతి ప్రాణి చీమ మొదలు చక్రవర్తి కూడా ఆ పరమాత్మ యందే లీనమవుతున్నారు. తన యందే ఉన్నప్పటికీ పరమాత్మ వానిని అంటుకోడు, వాని వల్ల బాధింపబడడు, నిర్వికారంగా ఉన్నాడు. ఈ వెళ్ళి ఆ నిద్రలో దేనిలో ములుగుతున్నారో వీళ్ళ మాలిన్యాలను దానికి అంటుకుంటే రేపొద్దున నీకు నిద్ర వస్తుంది. అది మాలిన్యం అయిపోతే నిద్రాసుకు నువ్వు రేపొద్దున ఎట్లా పొందగలవు? అదే పరమాత్మ. ఎన్ని వచ్చి తనలో చేరి లీనమై ఆ శాంతిని పొంది వెళుతూ ఉన్నా
తన యందే ఉన్నా ఆ పరమాత్మ వాని వల్ల అంటక వాని వల్ల బాధింపబడక వాటి వల్ల వికారుడు కాక నిర్వికారంగా ఉన్నాడు. కనుక పరమాత్మ నిత్య శుద్ధ పవిత్రో అని కీర్తింపబడుతున్నాడు. అసలు సృష్టిలో నిద్ర కంటే పరమ సుఖం లేదండి. అవునమ్మా. నిద్రా సుఖాన్ని కోరని జీవి లేదు. ఉహు. దాన్ని పొందుతూ కూడా ఎందుకు అని ఎవడు ప్రశ్నించట్లా. చెప్పలేదు. అదే అజ్ఞానం. ఎందుకు అని ప్రశ్నించట్లేదు. అలా అని చెప్పేసి పశువులు కుక్కలు అవన్నీ చాలా గంటలు గంటలు నిద్రపోతాయి, రోజంతా నిద్రపోతూ ఉంటాయి. అంటే తమోగుణంతో కూడిన వాళ్ళకి ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. అలాగా తన్ను తాను ఎరుగని నిద్ర తమోగుణ పూరితము అజ్ఞానమే. ఆ నిద్ర బంధమే, అది బంధించే నిద్ర. సత్యము నెరిగితే నిద్ర యొక్క దివ్యత్వం తెలిస్తే అదే పరమాత్మగా అనుభవానికి వస్తుంది. సృష్టికి పూర్వ పూర్వ సృష్టిల యందలి జీవ సంస్కారాలన్నీ ఈ సృష్టికి పూర్వం ముందు 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 జన్మల్లో ఉన్నటువంటి జీవుల యొక్క సంస్కారాలన్నీ పరమాత్మ యందే నిక్షిప్తమై ఉండి అనేక 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 జన్మలు నుంచి ఉన్నటువంటి ఈ జీవులలోని సంస్కారాలు పరమాత్మ యందే నిక్షిప్తమై ఉండి ఉత్తరోత్తర మళ్ళీ కొత్త సృష్టి యందు ఎవరి సంస్కారాలు వారు తీసుకొని మళ్ళీ జీవులుగా పుడతారు. అంతే. యద్భావం తద్భవతి. సృష్టి యందు తోచు వైవిధ్యమంతయును పరమాత్మ యందే అణిగి మణిగి ఉన్నను. మరి ఆయనలోనే ఉంది. సృష్టిలో నామరూపములు దాల్చుచూ ఉన్నను. అణిగిమణిగి ఉండి మళ్ళీ సృష్టిలో నామరూపాలతో ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఆ గుణాలతో మళ్ళీ ఆయనలోనే అణిగిమణిగి ఉంటుంది. ఈ విధంగా చూస్తే పరమాత్మ కేవలము నిర్మలుడే. ఏ ఒక్క మాలిన్యం ఆయనకు అంటుకోవట్లేదు. అనుకుంటుందా? అంతెందుకు, ఆకాశంలో మండే ఎండున్నా ఆకాశం మండదు. ఆకాశంలో మంచు ముద్దలతో కూడిన చలి ఉన్న ఆకాశానికి చలి లేదు, ఆకాశం తడవదు. అవునా? మనం ఎదురుగుండానే చూస్తున్నాం కదా. అన్ని దాని అందే ఉన్నా అది ఏమి ఏ వికారాలు పొందట్లేదు. అవునా? మరి ఏం చేస్తే వికారాలు పొందకుండా ఉంటుంది? నిర్మల నిర్గుణం నిరాకారం అని చెప్పొచ్చు. అంటే ఏంటో మీకు అనుభవానికి రావాలి. పరబ్రహ్మ వస్తువు అంటే ఆ నిర్మలము నిర్గుణము నిరాకారము యొక్క లక్షణాలు నీవు పొందాలి. అందుకని చెప్తున్నారు దాన్ని. అది అంత గొప్పది కాబట్టి అది అంత గొప్పది కాబట్టి అనకూడదు. ఆహా, అది పొందాలంటే నేను దాని యందే ఉన్నాను, దాన్ని విడిచి నేను లేను. దాని యందున్నప్పుడు దాని లక్షణాలు కూడా నా యందున్నాయి కదా. నిరాకారము నిర్మలము నిర్గుణము అనేటువంటి లక్షణాలు దాని యందే ఉన్నప్పుడు దాని లక్షణాలు నాకు ఉన్నాయి కదా. మరి ఆ లక్షణాలు ఏమీ లేకుండా కదా ఆకారము మాలిన్యము అహంకారముతో నేను ఎందుకుంటున్నాను? దాని అందే ఉన్నాను కదా. నిర్వికారమైన దాని అందే ఉండి ఈ వికారాలతో నేను ఎందుకున్నాను? మరి దాని లక్షణాలు నాకు ఎందుకు లేవు అని చూసుకోమని ఈ బోధలన్నీను. అవి చూసుకో. అది నిర్మలం కదండి, అది నిరాకారం కదండి, అది నిర్మలం అయితే ఏంటి, నిరాకారం అయితే నిర్గుణం, అన్ని మీరే చెప్పేస్తారు. ఒక్కదాని అనుభవమైన అయితే మాట్లాడండి కదా. మరి నువ్వే అది దాన్ని మీరు సమన్వయం చేసుకోకుండా మాట్లాడకూడదు అనుకోను గారు. మరి దాని ఎందే కదా నేనున్నాను. దాని ఎందు దాని లక్షణం ఒక్కటి కూడా నాకు ఎందుకు లేదు? దానితో కూడే ఉన్నాను కదా, దాన్ని విడిచి లేను కదా. మరి నాకెందుకు దాని లక్షణాలు కొంచెం కూడా లేకుండా ఈ వ్యతిరేక లక్షణాలతో నేను ఎందుకున్నాను అని తన్ను తాను పరిశీలించి చూసుకుంటే అప్పుడు ఈ ప్రకృతి గుణాలు ఇలా, ఈ గుణం వల్ల ఇలా ఉన్నాను, ఈ గుణం వల్ల ఇలా ఉన్నాను. అన్ని గుణాలు ఆయన యందే ఉన్నా ఆయన ఎట్లా నిర్వికారుడుగా ఉన్నాడో నా యందు ఈ గుణాలన్నీ ఉన్నా అవేవి నేను కాదు. నా వల్ల అవి ఉండగలుగుతున్నాయి తప్ప వాటి వల్ల నేను లేను.
అని నిన్ను నువ్వు మాటి మాటికి నీలో ఏ గుణం కలిగినా ఆ గుణంతో కలిసిపోకుండా ఇవి నాలో కలుగుతున్నాయి, కలగడం తప్పు కాదు, దాంతో నువ్వు కలవడం తప్పు. అది కలవడం తప్పు. అది ఎప్పుడు కలవకుండా ఉంటావు? నిరంతరము ఆ నిర్గుణము నిరంజనము మరి గుణాతీతము అయిన సద్వస్తువుని నిరంతరం నువ్వు మననం చేస్తుంటే ఆ మనన ప్రభావం వల్ల ఆ లక్షణాలు నీకు అబ్బుతాయి. అప్పుడు ఇవి వచ్చినప్పుడు అవి నా వల్ల నాలో ఉన్నాయే గాని అవి నేను కాదు అని నువ్వు నిలబడగలుగుతావు. అదే అంతర్ముఖ దృష్టి. అది కలగకుండా ఇది అదే కదా అది ఇదే కదా తెలిసిపోయిందంటే కుదరదమ్మలు. అది అందుచేత పరమాత్మ యందు వానిని అంటక వాని వల్ల బాధింపబడక నిర్వికారంగా ఉన్నాడు కనుక పరమాత్మ నిత్యశుద్ధ పవిత్రోసౌ అని కీర్తింపబడుతున్నాడు. ఆయన కీర్తింపబడే నాకేమిటి? ఆయన కీర్తిస్తే మాత్రం నాకేమిటి? ఆయనకి నాకు ఉన్న భేదం ఏమిటి? ఆయన లక్షణాలు ఏమిటి, నా లక్షణాలు ఏమిటి కదా? నేను లేకపోయినా ఆయన ఉన్నాడు కానీ ఆయన లేకపోతే నేను లేను కదా. ఆయన వల్లనే కదా, ఆయనలోనే కదా. మరి ఆయనలోనే ఉన్నప్పుడు ఆయన లక్షణాలు నాకు ఎందుకు ఉండకూడదు? ప్రకృతిలో ఉండి ప్రకృతి లక్షణాలు నాకు ఉంటున్నప్పుడు కదా. ప్రకృతి లక్షణాలు నాకు ఉంటున్నప్పుడు ప్రకృతిలో ఉన్నాను గనక ప్రకృతి లక్షణాలు అంటున్నాను, దేహంతో ఉన్నాను గనక దేహ లక్షణాలు అంటున్నాను. మరి లోపల ఆ నిరంజనమైన పరమాత్మతో కూడి ఉంటేనే ఈ దేహం ఉంది తప్ప మరి ఆ లక్షణాలు నాకెందుకు లేవు అని చూసుకోవాలమ్మా. చూసుకోవడానికి చెప్పారు, దాన్ని వ్యాఖ్యానాలు చేసుకోవడం చెప్పలేదు. చూసుకో. మరి ఎందుకు లేవు? నాకు లేకపోవడం ఏమిటి? నీకున్నాయి కదా. సచ్చిత్ ఆనందాలు నీ స్వరూపాలు నిజంగాను కదా. అసత్తు జడ దుఃఖాలు దేహ స్వరూపాలు. కాబట్టి ఈ ప్రకృతి ఇది దీని లక్షణాలు తప్ప నా లక్షణాలు కాదు. ఇది ఎటువంటి సత్ అంటే ఎప్పుడూ నేను ఉంటున్నాను, ఇది రకరకాలుగా మారుతూ ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండడం లేదు. కాబట్టి ఇది సత్తు కాదు. పైగా నేనున్నానని నాకు దేనితోనూ పని లేకుండా తెలుసు, దీనికి తెలియదు. కాబట్టి దీని లక్షణాలు నావి కాదు. ఇది ఎంతసేపు ఏడుస్తూ బాధపడుతూ భయపడుతూ చస్తూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ ఉన్నాను గనక ఇది అన్ని తెలుసుకుంటూ ఉన్నాను గనక దీని లక్షణాలు నాకు లేవు కాబట్టి నాకు దుఃఖం లేదు. మరి ఆ పరమాత్మ లక్షణాలు నాకు ఉన్నాయి కదా. నాకు లక్షణాలు కానివి నేను అనుకోవడం చేత నాకు ఈ బాధ కలుగుతోంది. తెలుస్తుందా? చెప్పుకున్నాం కదా లక్షణాలు. ఎప్పుడు చెప్పుకున్నాము? ఏ సందర్భంలో చెప్పుకున్నాం? ఇది నీచమే నిన్నే గురుతుగని వెదకి నించేరుదు అరుణాచల. కుక్క కంటే హీనమైన వాడనా? ఆ కుక్క దానికి ఏం తెలివితేటలున్నాయని యజమాని వాసనను బట్టి వాడెక్కడున్నా వెళ్ళి వాడిని పట్టేసుకుని తెలుసుకుంటోందే. కానీ నేను నాకు ఆధారమైన పరమాత్మ యొక్క వాసనను పట్టుకొని నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఈ మాయలో ఎందుకు పడి కొట్టుకుపోతున్నాను? కుక్క కంటే నీచమైన వాడినా అరుణాచల? అలాగే ఉన్నాం కదా. మళ్ళీ కుక్క అంటే అంత తప్పు కదా. అయితే మరి అరుణాచల నేను కుక్క కంటే నీచమైన వాడినా? నేను అనంతుడమైన నిర్మలుడమైన నిశ్చలుడైన నిరామయుడమైన ఆనంద స్వరూపుడమైన నీ అందే నీ వల్లే నీతోనే ఉన్నాను కదా స్వామి. అట్టి నీ లక్షణాలు నాలో లేవా? చూద్దాం అని. ఇదిగో నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి సత్తు, నువ్వెప్పుడు ఉంటావు కాబట్టి నువ్వు సత్తు. నాకు నేనున్నానని తెలుస్తున్నాను, అన్నీ ఉన్నాయి తెలుస్తున్నాను కాబట్టి నేను చిత్తు, నువ్వు చిత్తే. నేను దేహంతో కూడుకుని ఉండడం చేత దుఃఖితుడు అనుకుంటున్నాను కానీ దేహంతో కూడకపోతే నేను ఆనందమే, నువ్వు ఆనందమే. మరి నీ లక్షణాలు నాలో కూడా ఉన్నాయి కదా ఈశ్వరా. ఇన్నాళ్ళు తెలియక, విచారణ లేక, నన్ను నే చూసుకోక, నేను కాని మేనుతో ఈ త్రిగుణాల లక్షణాలతో కూడిపోయి నాకు లేని లక్షణాలు ఆపాదించుకొని అవే నేను అనుకొని దుఃఖితుడినై ఎన్ని ఎన్ని జన్మలలో దొర్లాను కదా స్వామి. నీ అపారమైన కరుణ చేత ఇప్పుడు నాయందు ఉన్న
నీ లక్షణాలు, నీ యందు ఉన్న నా లక్షణాలు సమమై ఉండుటి చేత ఈ దేహ లక్షణాలన్నీ కలిగి తొలిగేవై ఉండుట చేత ఇది నేను కాదు ఈశ్వర, నీ లక్షణాలు కలిగిన నేను నువ్వే ఈశ్వర. అబ్బా, ఎంత జ్ఞానాన్ని అందించేవయ్యా అరుణాచల అన్నాడు రమణుడు. తెలుస్తోందమ్మా, మరి నేను ఇంకేం చేయలేనమ్మా. సృష్టికి పూర్వ సృష్టిల యందు జీవ సంస్కారాలన్నీ పరమాత్మ యందే నిక్షిప్తమై ఉండి ఉత్తరోత్తర సృష్టి యందు ఎవరి సంస్కారాలను పట్టుకుని వాళ్ళు మళ్ళీ జీవులుగా ఈ జన్మాలను ఎత్తుతున్నాం. సృష్టి యందు తోచు వైవిధ్యం అంతా కూడా పరమాత్మ యందే అణిగిమణిగి ఉండి సృష్టిలో నామరూపాలు ధరిస్తూ ఉంటుంది. ఈ వైవిధ్యాలని ఇవన్నీ దేంతో అయితే ములిగాడో అవన్నీ సృష్టిలో ఆయనలోనే లీనమై నిద్రలో లాగా మళ్ళీ ఆ సృష్టి నేనన్న మెలకు వచ్చేసరికి నామరూపాలతో ఇలా కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా చూస్తే పరమాత్మ కేవల నిర్మలుడు అని చెప్పడానికి లేదు, మాలిన్యం అంటడం లేదు గాని కదా, మాలిన్యం ఉండడానికి అవకాశం ఉంది, వాడికి అంటదు. సృష్టిలోనున్న ఈ సమస్తమునకును ఆ పరమాత్మయే బీజరూపుడుగా ఉన్నాడు కదా. ఆయనే బీజం నందు వృక్షమంతయు ఇమిడి ఉన్నట్లుగా కార్యరూపముగి ఈ సృష్టి అంతయు ఆ పరమాత్మ యందు ఇమిడి ఉన్నందున పరమాత్మ శుద్ధ నిర్మలుడు అని చెప్పడానికి వీల్లేదు. సృష్టి రూపంలో గోచరిస్తున్నంతసేపు పరమాత్ముడు శుద్ధ నిర్మలుడు అని చెప్పడానికి లేదు. ఎలా చెప్తావు? ఇదంతా కప్పేసి ఉంది కదా దాన్ని. ఆ నాచు తొలగించి చూస్తే నీరు కనిపించదు, అవునా? అంటే శుద్ధ నిర్మలుడు అని చెప్పడానికి వీల్లేదు. అంటే శుద్ధ నిర్మలమై ఉన్న ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మమే పరమాత్మ యందు కేవల నిర్మలత్వము. అంటే శుద్ధ నిర్మలమై ఉన్నది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మమే. ఇంకా అక్కడ ఏది ఇది అని అనడానికి వీలు లేకుండా ఉంది. అదొక్కటే ఉంది. ఆ పరబ్రహ్మమే. పరమాత్మ యందు కేవల నిర్మలత్వము లేదు, పరబ్రహ్మమందే ఉంది గాని పరమాత్మ యందు ఈశ్వరుని యందు అన్ని రూపాలలోనూ వ్యాపించిన వాడిని కేవలం నిర్మలం అనడానికి లేదు. ఎందుకంటే అన్ని రూపాలలోనూ ఉన్నాడుగా. అతడికి లేకపోయినా ఇది దాన్ని ఆచ్ఛాదన చేస్తున్నాయి. సాపేక్షకంగా మాత్రమే సృష్టి అందలి మలిన అంతఃకరణతో పోల్చబడినప్పుడు మాత్రమే పరమాత్మ అంటారు. సాపేక్షకంగా సృష్టి అందలి మలిన అంతఃకరణాలతో, మనలాంటి మాలిన్యం కలిగిన అంతఃకరణాలతో పోల్చినప్పుడు మాత్రమే పరమాత్మ నిర్మలమని చెప్పగలను. ఈ మాలిన్యాలు నడుమ మాలిన్యము లేనిది అని చెప్పాలే గాని వాటి నడుమున ఉన్నది కదా. ఉండడం చేత దాన్ని శుద్ధ నిర్మలము అనడానికి లేదు. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఏమిటి సృష్టి అని ప్రశ్నించాలి కదా. సృష్టికి పూర్వము ఉన్న శుద్ధ ఆ పరబ్రహ్మ తత్వాన్ని వర్ణించినప్పుడు అది నువ్వుగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు అసలు సృష్టి ఉండదు. మరి అక్కడికి సృష్టి ఏది ఉండదు. అది సంగతి. అంతే తప్ప నేనంటూ వచ్చి ఇదంతా ఈశ్వరుడే కదా, అన్నిటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు లేకపోతే ఏదీ లేదు కదా, ఈశ్వరుడికి ఏమీ లేవు కదా అంటున్నంతసేపు కూడా అన్ని ఆయనలో ఉన్నాయి కదా అంటే శుద్ధ నిర్మలుడు అనడానికి వీల్లేదు. ఇలా అనేవాడు అవి ఉన్నాయని అంగీకరిస్తున్నాడు కాబట్టి వాడు శుద్ధ నిర్మలుడు కాడు. విడిపోవడానికి కూడా కారణం అదేమవుతుంది. అదే మరి ఇవి అనేవాడు ఉన్నాయంటున్నాడు. అంటూనే ఉంటాడు, దీంట్లో ఉంటున్నాడు. అప్పుడు పరమాత్మ ఎప్పుడు మలిన అంతఃకరణతో పోల్చినప్పుడు కదా, నేను అనే జీవభావంతో పోల్చినప్పుడు తాను అయిన పరమాత్ముడు నిర్మలుడు అంటారు. నేను అన్న భావనే పోతే తాను అన్నది కూడా లేదు కాబట్టి నేను తాను లేకపోతే జీవ జగత్తులే లేవు గనక అది శుద్ధ పరబ్రహ్మం అని దాని గురించి నిర్మలం అన్నదాన్ని ఇలా వివరించి చెప్పి ఇక శాంతము ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పారు. అంతఃకరణ వృత్తులు ఉపశమనము పొందిన స్థితి, ఏ ఒక్క తలంపు లేకుండా అలా
నిర్మలంగా శాంతంగా ఉన్న స్థితి. అంతఃకరణ స్థూల ధర్మములకు కామక్రోధాదులు ఏమియో లేకుండుటయే శాంతము. అంతఃకరణలో ఈ కామక్రోధాదులన్నీ స్థూల ధర్మాలు కదా, స్థూల దేహానికి సంబంధించిన దాన్ని బట్టి చూస్తేనే మన కామక్రోధాలు, లోభమోహాలు, అహంకారాలు వస్తాయి, ఉంటాయి కదా. మన అంతఃకరణలో ఉండి అవి దేహ వ్యవహారాలతో వ్యక్తమై అవి కనపడతాయి. అవునా? అవి వ్యక్తమై కనపడతాయి. అటువంటి ఈ క్రోధం మొదలైనవి ఏమీ లేకుండుటయే శాంతము. లోపల ఏం లేదు, చీచాలు లేవు, అచ్చాలు లేవు, ఆహా ఓహో లేవు. ఏముందని దేని చూసి అసలు ఏమి అనుకోవడానికి అవకాశం లేదు. అదే శాంతి. ఒక కోపం లేకపోవడం శాంతం కాదు. అంతఃకరణలో ఒకప్పుడు తాత్కాలికంగా మాత్రమే ఇటు శాంతి దొరుకుతూ ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. బలవంతంగా లేకుండా చేసుకుని కూర్చున్నప్పుడు అది ఆ శాంతి స్థితి ద్యోతకం అవుతుంది. గాని సాధకుల చేత బలాత్కారంగా అణిచిపెట్టినను, ఇప్పుడు మీరందరూ మనమందరం చేస్తుంది అదే, బలవంతంగా దాన్ని అణిచిపెట్టి ఏం లేదు. నిర్మలం అదే కదా, అలాగే ఉంటున్నానమ్మా, అలాగే ఉంటున్నానమ్మా అంటుంది రోహిణి. అందరూ అదే ఉంటున్నాం, తాత్కాలికం అని తెలియట్లేదు. మరి ఉన్నాను కదా, ఉన్నావులే, ఇప్పుడు ఎలా ఉన్నావు చూసుకోవు. దానికే హారతులు, ఇప్పుడు ఎలా ఉన్నావో చూసుకోవు. అందుచేత అంతఃకరణలో ఒకప్పుడు తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. సాధనల చేత బలాత్కారంగా అణిచిపెట్టినను కామాదులు పూర్తిగా నశించక పైకి పొడచూపుటకు అనువైన సమయం కోసం నిరీక్షిస్తూ ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. మరి వెంటనే భగవద్గీత వచ్చేయాలి. అది విషయా వినివర్త నిరాహారహీన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా విజానత. ఇంద్రియాలకు దేనికి బయట ఆహారమును ఇవ్వకుండా నిరాహారంగా, అంటే ఒక నోటికే కాదు, నిరాహార యోగిన ఉన్నను. రసవర్జం రసోప్యస, ఈ విషయాల వాసనలు అంతఃకరణలో ఉండడం చేత పరం దృష్ట్వా విజానత. ఎప్పుడు నీకు ఈ ఇంద్రియ నిగ్రహం ఆపేవో అవి రెట్టింపు బలంతో బయటకు వచ్చాయి. అంతే. అర్థమవుతుందా? మరి ఆ శ్లోకం అదే. దాని తర్వాత శ్లోకం చెప్పు. మీరు అడిగితే రాదమ్మా, లేకపోతే దీనికి ఏదో అస్తమానం కంఠస్థం వచ్చేసినట్టు. అంచేత దానిని నమ్మద్దు. దానిని నమ్మద్దు. లాక్కురండి, లోపలుంది, దాన్ని లాక్కురండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపస్థితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. యతతో హ్యపి కౌంతేయ పురుషస్, ఎంతసేపు ఆ పురుషుడు విషయాలను బలవంతంగా ఆపుతాడో అప్పుడు బానే ఉంటాయి. కానీ ఇంద్రియాలు నమ్మకు. ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసవం మనః. ఇంద్రియాలు మనసుని హరించేసి విషయాలకు లాక్కెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన మనస్సు ఆ విషయంలోకి అదేదో వినపడింది అదేమిటి, అదేదో కనపడింది అదేమిటి అని అనిపించిన వెంటనే ఆహా మనస్సు ఇంద్రియాలకి ఏడవబడుతోంది అని నువ్వు గుర్తించాలి. అది ఇడిసిపోయి దొల్లేసి నేను ఇప్పుడు అమ్మానే కదా, నేను తెలివినే కదా అంటే నేను ఎందుకు తెల్లారింది అదో తెలివి. అసలు ఎంత అద్భుతంగా, అసలు భగవంతుడు అంటే భగవంతుడే.
చాలా లోపల లోపలవన్నీ తీసి బయట పెట్టాడు. అవునమ్మా. అవి మరి నీకు ఉపయోగపడితే నేనేం చేయనే? ఉపయోగపడతాయమ్మా. ఏం పడతాయి? సమయానికి పనికిరానివి. కాబట్టి అంతకన్నా ఒకప్పుడు తాత్కాలికంగా మాత్రమే ఇటు శాంతస్థితి ద్యోతకం అవుచున్నది. సాధన చేత బలాత్కారంగా అణిచిపెట్టిన కామాదులు పూర్తిగా నశించక పైకి పడచూపుటకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాని పరిపూర్ణ బోధ ఆరూఢమై పరిపూర్ణ బ్రహ్మమునందు అంతఃకరణ గాని దాని వృత్తులు గాని లేనే లేవని స్థిరపరుచుకొని అశరీర స్థితి యందు ఉన్న మహాత్ముడికి గాని శాంతి స్థితి రాదు. ఇప్పుడు పరిపూర్ణ బోధ మాటిమాటికి ఆరూఢం చేసుకోమంటున్నాడు. ఆయన చేసుకున్నాడు, మరి మనం ఏం ఆరూఢం చేసుకోం. ఆరూఢం అంటే ఇక గట్టిగా స్థిరంగా నిలబడిపోయింది, బయటకు వచ్చి మోహంలో పడినటువంటి స్థిరత్వం. అప్పుడు పరిపూర బ్రహ్మమునందు అంతఃకరణ గాని దాని వృత్తులు గాని లేవని స్థిరమైపోయిన తర్వాత అప్పుడు అశరీర స్థితిలో ఉంటాడు. శరీరం ఉన్నా తాను శరీరము కాదన్న స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడికి తప్ప ఇట్టి దివ్య శాంతి స్థితి దేనికి రాదు. మిగతావి ఎవరికైనా వస్తున్నా తాత్కాలికాలే. అంటే ఇక్కడ ఏమిటి, మన అర్హతల్ని మనకు చూపిస్తున్నారమ్మా. అవునమ్మా. అట్టి అశరీర స్థితిలో అంతఃకరణం ఉన్నను అది నిర్వీర్యమే ఉంటుంది. ఉంది మళ్ళీ దానిలో కూడా, కానీ దానిలో ఏం లేవు. ఆయన పిలిస్తే వస్తుంది, చెప్పిన పని చేస్తుంది, మళ్ళీ పడి ఉంటుంది. కనుక ఏ విధముగాను అట్టి స్థితిపరుణ్ణి అది బాధించలేదు. అది పిలిచేసరికి నువ్వెళ్ళి దానిలో దొరికిపోతుంటే బాధింపబడతావు. నువ్వు పిలిస్తే తప్ప అది కదలలేని స్థితిలో దాన్ని ఉంచితే అది బాధింపబడుతుంది. కనుక సృష్టి కారణమైన పరమాత్మ సృష్టికి పూర్వము తాను తానై ఉన్నప్పుడు నిస్తరంగా సాగరంలా ఉంటాడు. అప్పుడు త్రిగుణములు కార్యరూపము వహించని స్థితి అన్నమాట. ఉన్నాయి గాని అవి వెలుపలికి రావడం లేదు. అప్పుడు చేత వ్యష్టి సమిష్టి అంతఃకరణాలు గాని వాని వృత్తులు గాని లేవు అక్కడ. అంతటా నిండి ఉన్న ఈశ్వరుడు, నాలో ఉన్న ఆత్మ అనేవి లేవు. వ్యష్టి సమిష్టి లేవు అక్కడ. లేకపోవడం చేత తలంపులు లేవు. అప్పుడు మాత్రమే పరమాత్మ శాంత రూప స్థితిలో ఉన్నది గాని ఆ బ్రహ్మమునకు అహం స్ఫురణ కలిగి నేను అని ఆ బ్రహ్మానికి కలిగినా చాలు. ఆ బ్రహ్మంలో అనేక మగ్దుగా కాని సంకల్ప రూప ప్రథమ చరణం కలిగిన వెంటనే ఇదిగో త్రిగుణాలు వచ్చేసాయి, ఇక విజృంభించేసాయి. గుణ సృష్టికి కర్తృత్వ భోక్తృత్వాలు కలుగుతున్నాయి. అప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు కలుగుతున్నాయి. అవునా? అంతకుముందు ఏమీ లేవుగా. నేను అహం లేచింది అంటే ఇక ఆ గుణాలు వచ్చేస్తాయి. ఆ గుణాల తర్వాత కర్తృత్వ భోక్తృత్వం కూడా వచ్చేస్తాయి. కనుక సృష్టి కారణమగు పరమాత్మ స్వరూపము శుద్ధే సుప్తి దృష్టాంతరం. అందుకే చెప్తున్నారు సృష్టి కారణమగు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? శుద్ధే సుషుప్తి దృష్టాంతరం. అందుకే ఈ సృష్టి కారణమైన పరమాత్మ నీకు ఎక్కడ దొరుకుతాడు అంటే నిద్రమే దొరుకుతాడు అని చెప్పబడిన రీతిగా సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే నిర్గుణము నిర్మలము శాంతము అయి ఉన్నది. జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందినప్పుడు ఆ పరమాత్మయే సగుణముగాను మరణ సంయుక్తముగాను అశాంత స్థితిలోనికి మార్పు చెందుతుంది. అదే మళ్ళీ మార్పు చెంది కనపడుతుంది.
నేను అన్న వ్యక్తి భావన వచ్చేసరికి ఆ పరమాత్మయే ఏమైపోతుంది, జీవేశ్వర జగతులుగా విభజింపబడిపోయి కదా గుణాలతో కూడి ఉన్న దానిలాగా మళ్ళా దాంతో కలిసిపోతూ అశాంత స్థితిలోకి మార్పు చెందుతుంది. అంతే, అదే మళ్ళీ ఇది, అదే ఇదమ్మా. అవునమ్మా. అమ్మా నీవే అలా, ఇది ఇప్పుడు కూడా ఉన్నది అదే 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 అయినా మరి దానిని ఇది తెలియనివదుగా ఈ పైది. పోనీ ఇది తెలియనివ్వకుండా ఎంతకని కమ్ముతుంది, వాడి నిద్ర వచ్చేసరికి పోయిందిగా పోతుందిగా అని చూసుకోవాలి. ఎంతసేపు కమ్ముతుంది ఇది, ఎంతసేపు ఈ ఈ సృష్టి బ్రహ్మాండము నేను నాది రాగం ద్వేషం ఎంతసేపు ఉంటుంది చూద్దాం అని పట్టి చూస్తే నిద్రలో మాయమైపోతుంది. పట్టి చూడవు కదా, వచ్చేసరికి కదా అయిపోయి దానిలో దొల్లేసుకుంటావు. ఒక ఆలోచన వచ్చేసరికి దానిలో పడి దొల్లేస్తావు, ఒక దేహ వ్యవహారం దానిలో పడి దొల్లేస్తావు. ఇదంతా ఎంతసేపు ఉంటుంది, నిద్ర వచ్చే వరకే కదా. మరి నిద్రలో ఇదంతా ఏమైపోతుంది, ఉండడం లేదు కదా. మరి అందుచేత ఆ నిద్రలో అంత ఆనందంగా ఉండగా దీనిలో పడి దొర్లి దీని వికారాలకు నేను ఎందుకు లోనై ఉండాలి. ఉండని ఎంతసేపు ఉంటుందో ఈ మెలకువ, ఉండని ఎంతసేపు ఉంటాయి ఆలోచనలు అని గనక వాటిని నీవు వాటి జోలికి వెళ్లకుండా సాక్షిభూతంగా నిలిచి ఉంటే నిద్రతో ఇవి ఊహళక్కి అయిపోతున్నాయని తెలుస్తుంది. అవునా, మెలుకుతో వచ్చినవన్నీ ఊష్ అంటే మరి నిద్ర మింగేస్తుంది. కాబట్టి ఎందుకు దీనికి ఇంత విలువ, చూడాలంటే అక్కడ చావు పూర్తిగా మింగుతుంది. కాబట్టి ఎందుకు దీనికి ఇంత విలువ, ఎందుకు ఇవ్వాలి విలువ, విలువ ఉందా, ఉంటే దాన్ని ఉంచుకోగలమా అని పరిశీలన చేసుకుని ఏది గుణాలు తిరుగుతున్నాయి లోపల, భావాలు తిరుగుతున్నాయి, గతాలు ఆసరణగా వ్యవహారం ఎంతసేపు చేస్తారు, ఎంతసేపు చూస్తారు. నిద్ర వచ్చేవరకు కదా, అది వచ్చిందా అసలు నీకు నామరూపాలే లేవు. ఈ ఏడుపులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఈర్షులు, ఈ ద్వేషాలు, ఈ అసహ్యాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఉంటేగా. వీటి పలకదే లేదు అక్కడ, ఎంతసేపు ఉంటావులో ఉండు అని కనుక మన మానసిక వాసనని వ్యవహారాలని, శరీరపు వాసనని వ్యవహారాలని కూడా మనం ఎప్పుడైతే సాక్షి రూపంగా చూద్దాం రాని పోని అని కనుక నువ్వు ఉండగలిగితే అవి నిద్రతో పోయేవేనని, అవి సత్యము శాశ్వతము కావని నీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. తెలుసు, అవి వచ్చిన వాటితో కలవు, అవి వస్తాయి రాకుండా ఉండవు, వస్తాయి 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 పోతాయి పోతాయి. నేనింత చెడ్డవాణి, నేనింత వెధవని అని ఆడవక్కర్లేదు, నేనంత గొప్పవాణి నేనింత గొప్పవాణిని పొంగక్కర్లేదు. నిద్రతో పోతున్నాయి కదా, ఇంకెందుకు వాటికి ఏ విలువ లేని వాటికి విలువనిచ్చి కదా నిలవలేని వాటిని నిలిచేలాగా చేసుకోవాలనుకొని ఎందుకమ్మా ఈ గోళ. సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అని ఉండొచ్చుగా. గుణాలు లేవా అంటే ఉంటాయి, వాసన లేవా అంటే ఉంటాయి, దేహము దాని ప్రారంభము రోగాలు రుష్టు లేవా అంటే ఉంటాయి, చుట్టాలు పట్టాల లేరా ఉంటారు, ఉండరు ఉండరు ఎందుకంటే నిద్ర వస్తే పోతారుగా. ఇదే సత్యం తెలియడం అంటే మరి మీకు తెలుసు ఉండరు కంటే దాంతో కలిసిపోకుండా ఉండదు కదా. ఇది కలవకుండా ఎలా ఉండాలో చెప్పారమ్మా. ఇట్టి ఎన్ని నిన్నలు వెళ్ళాయో ఉండదుగా. వాళ్ళు చెడ్డదే చెత్తదే అపిచేసు దురాచారో భజంతే మమనన్య భాష అన్నాడు కదా. నువ్వు ఎంత పాపిష్టిరారా, నా పాపిష్టి వాసన వస్తే రాని, కానీ అయ్యో ఇలాగా అయ్యో అలాగా అనుకో అని, అయ్యో ఇంత చెడ్డ ఆలోచన వచ్చిందే అని అనుకోకుండా, ఆ ఆలోచన దరిద్రంలో మునిగిపోకుండా ఉన్నాయి వచ్చాయి అని సాక్షిగా ఉండు అంటున్నారు. ఉండొచ్చా, ఉండొచ్చు కానండి గుర్తుండదండి అప్పుడు. ఎందుకంటే వీటికి బలం ఉంది కదా, వీటికి బలం ఉండి లాగేస్తుంది. రాని వస్తే ఏమైంది,
ఉంటే పోనీ అవి అట్టాగే ఉండిపోతే అనుకోవచ్చు, ఉండట్లేదుగా. నిన్నటి పాపాత్ముడు ఈవేళ కూడా, ఎప్పుడో పాపాత్ముడు ఈవేళ కూడా పాపాత్ముడుగానే ఉన్నాడు అని అనుకోకూడదు. ఎవ్వరికి ఏది అంటగట్టి చూడకూడదండి. ఒక దురాత్ముడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అనుకోకూడదు. అలాగే ఒక సద్గుణంతో గొప్పవాడు మంచివాడు అనిపించుకోడు ఇప్పుడు కూడా మంచి గుణాలతో ఉన్నాడు అనుకోవడానికి లేదు. వారి శరీర ప్రారంభానికి అనుగుణంగా అప్పటికి ఆయా గుణాలు వ్యక్తి వ్యవహారాలు జరుగుతాయి. మళ్ళీ వాళ్ళ ఉన్న దుష్ట సంస్కారాలు ఆ మంచి గుణాన్ని కప్పేసి ఈ చెత్త గుణాలతో వ్యవహారం చేస్తాడు. వాడు మంచి గుణాలు వ్యవహారం చేసినప్పుడు ఆహా ఓహో అంటారు, చెత్త గుణం చిచ్చి వెధవ అంటారు. దానికి పొంగేవా నాశనం అవుతావు, దీనికి లొంగేవా ఏడుస్తూ వస్తావు. ఎందుకో ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. ఎవరో ఏదో అనాలని అనుకుంటారని నువ్వు భయపడక్కర్లేదు. రాని చూద్దాం. నువ్వు దాంతో కలవకపోతే నీ మీదే ప్రభావం చూపించవు. కాబట్టి అది బలాత్కారంగా అణగదొక్కుట అవును. లోపల ఇటు వికారములు కలగరాదు. ఒక్క కోపమే కాక కామ క్రోధ లోభ మోహ మయ భయాది దుర్వికారాలు గాని, సుఖ దుఃఖ సంతోష ఆనంద ఉత్సాహాలు గాని, ఉద్రేకాలు గాని లేకుండాటే నిజమైన శాంతి. వస్తున్నాయి వెళ్తున్నాయి అన్నప్పుడు దానికి లొంగిపోం కదమ్మా. లోపల ఏ ఉడుకు కసి వచ్చాయో, ఆహా పొంగులు వచ్చాయో రావమ్మా. అది అలా ఉండడమే శాంతి అంటే. అనగా అంతఃకరణ ధర్మములు అగు శుభాశుభ లక్షణాలు ఏమిన్నీ లేకుంటేనే శాంతి లేక శాంతము. ఇట్టి ప్రశాంత అంతఃకరణ రహితమందు గాని సాధ్యం కాదు. ఇట్టి ప్రశాంత అంతఃకరణ రహితమందు గాని దాని మీద నువ్వు ఏమాత్రము నేనన్న భావన లేకుండా చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. ఎష్టి సమిష్టి రూప అంతఃకరణములు గా పరిణమించక పూర్వము అనగా సృష్టికి పూర్వము తానుగా నిస్సంకల్ప స్థితి ఒక్కటే నిజమగు శాంతము అని చెప్తే, ఇక వ్యోమాతీతం ఈ మాట గత శ్లోకంలో కూడా వచ్చింది. వ్యోమం అనగా ఆకాశం. వ్యోమం అంటే ఆకాశం. ఆత్మనః ఆకాశ సంభూతః. శాంతము అయిన తర్వాత సృష్టికి పూర్వము తానే ఉన్నప్పుడు నిష్కలంక సాగరంగా ఉంటుంది. అప్పుడు త్రిగుణములు కార్య కారణ రూపాలతో వసించిన స్థితి అవడం చేత సృష్టి సమిష్టి అంతఃకరణలు గాని ఆ వృత్తులు గాని ఉండవు. కనుక సృష్టి కారణమగు అవి ఉండవు. అప్పుడు మాత్రమే పరమాత్మ శాంత రూపంగా ఉన్నది అని ఇప్పుడు మనకు తెలుస్తోంది కదా. బ్రహ్మమునకు అహంస్ఫురణ కలిగి ఆమడే ఆ పరమాత్మకే దాన్ని నేను అన్న స్ఫురణ కలిగేసరికి నేను అనేక మగుదునుగాక. నేను అనేసరికి ఒక పరిమితమైన దేహం అయిపోతుంది. మిగతావన్నీ నీకు అనుకోక్కర్లా, పరిమితమైనదిగానే కనపడతాయి. అటువంటి సంకల్ప రూప ప్రథమ చలనము కలిగిన వెంటనే త్రిగుణములు విజృంభించి గుణ సృష్టికి, కర్తృత్వానికి, భోక్తృత్వానికి కారణాలు అవుతాయి. అంచేత భగవాన్ ఏమన్నారంటే, నేనన్న తొలి తలంపు ఆశ్రయించి అనేక తలంపులు ఉత్పన్న మగును అన్నారు కదా. నేను తొలి తలంపే ఆ నిరాకార నిర్గుణ నిరంజన శాంత రూపమైన పరమాత్మలో కలిగిన మొట్టమొదటి చలనం. అది ఇలా కలిగిందా, దాని నుంచి అది ఇది వాడి కూడా అనేకాలు వస్తాయి. కాబట్టి ఈ నేననే ప్రథమ తలంపును పట్టుకొని ఇది ఎవరు అని ప్రశ్నించు అన్నారు భగవాన్. ఎవరు అని ప్రశ్నించిన వెంటనే ఆ తలంపు ఇంక ఉండదు, నేనన్న భావన పోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏమీ లేదు అంటున్నారు కదా, మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇది ఎంత దిబ్బలాగా ఇప్పుడు ఊరికే కాసేపు ఒక క్షణం గాని ఈ దిబ్బ మనకు శాశ్వతంగా ఉంటుందిగా. కాబట్టి ఇది శాశ్వతం అయిపోయింది, అది శాశ్వతం అయితే అది అశాశ్వతం అయిపోయింది. ప్రయత్నించి క్షణకాలం పొందదగింది అయింది.
ఇదేమో అశాశ్వతమైన శాశ్వతం అయిపోయి ఇక జన్మ జన్మలకి దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. అవునా? అందుచేత ఆ వస్తువుకి శాశ్వత అశాశ్వత లక్షణాలు రెండు ఉన్నట్లే ఉన్నాయి కదా దానికి. ఉన్నాయమ్మా. ఎప్పుడైతే ఆ స్ఫురణ అహం అనేటువంటి ఆ స్ఫురణ నేను అన్న ఆ తలంపు అనేక మగుదునుగా కానీ అనేసరికి అనేకం వచ్చేస్తాయి. అప్పుడే మూడు గుణాలు విజృంభించి ఈ సృష్టికి కర్తవ్య భోక్తృత్వాలకి కారణమవుతుంది. కనుక సృష్టి కారణమగు పరమాత్మ స్వరూపము శుద్ధే సుప్తి దృష్టాంతరం అని చెప్పబడిన రీతిగా సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే నిర్గుణము నిర్మలము శాంతమై ఉన్నది. అందుకు తెలుస్తోంది కదా, జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందినప్పుడు ఆ పరమాత్మే సగుణముగాను మళ్ళా సంయుక్తంగాను అశాంతి స్థితిలోను మార్పు చెందుతుంది. అదే ఈ విధంగా సర్వద్వంద్వములుగాను తానే అవుచున్నది. అంతఃకరణమే లేని కేవల పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే కేవలం నిర్గుణముగాను నిర్మలముగాను శాంతముగాను ఉన్నది. దానిలో తలంపు కలిగితే ఆ తలంపు వల్ల ఇవన్నీ కలిగినట్టు తోస్తున్నాయి. ఆ తోయడం కూడా మళ్ళీ ఆ నిర్గుణ నిరాకార నిరంజన పరబ్రహ్మ యొక్క సత్తా వల్లనే. ఆ పరిపూర్ణ బ్రహ్మమును మాత్రమే శాంతంగా ఉన్నది. గాని పలుకగా రానిదిన్ని, మాటలతో పలకలేనిదిన్ని పరిపూర్ణ పరబ్రహ్మమును ఏ పలుకుల చేతను వర్ణింప రాదు కనుక దానిని అమేయము అన్నారు. అక్కడికి వెళ్ళాక పలికేవాడేలేడు, ఇంకేం పలుకుతాడు నా తలకాయ. నిద్రలో పలకవమ్మా. ఇప్పుడు మీరేదో ధ్యానంలో కాదు, నిద్రలో పలికితే అది నిద్ర కాదు కదా. పలుకు లాగిపోతేనే నిద్ర. కాబట్టి అతడు పలుకులకు అందని వాడు, భావాలకి అంటని వాడు. పలుకు అంటే స్థూల శరీరము, భావం అంటే సూక్ష్మ శరీరము. ఈ రెండిటికి అతీతమే భాసిల్లుతూ ఉంటాడు అని తెలిసింది కదా. ఆ భాసిల్లే బ్రహ్మంగా నువ్వు ఉండు. ఈ పలుకులు పలికే దేహంగాను భావాలు చేసే మనసుగాను ఎందుకు ఉండాలి? ఆ పాట ఒకవేళ ఇంకా గట్టిగా అంటే ఏదో గుర్తొచ్చే పద్యం చెప్పేయచ్చు. లాభం ఏమిటంటున్నాను, చెప్పేస్తావు. లాభం ఏమిటి? భాసులు బ్రహ్మము నువ్వై ఉండు అన్నాడు. అలా ఉండమన్నాడు. పలుకులకు అంటే ఈ స్థూల శరీరం, భావం అంటే సూక్ష్మ శరీరం. రెండిటికి అందదు అంటదు. అది దేనికి తెలుస్తోందో అది నువ్వుగా ఉండు. ఎప్పుడన్నా ఉన్నావేమిటి? ఈ పద్యం చెప్పేస్తాం. మాయించాలి పట్టుకుని. పోనీలేండి, అవన్నీ అన్ని పాపాలే అయినా ఎంతో పుణ్యం ఉండడం వల్ల ఈవేళ మనకి ఇది వచ్చింది జ్ఞానం. పాపం ఏడవకు, అబ్బా ఎంత పుణ్యం ఎంత పుణ్యం. నాలో ఉన్నటువంటి దరిద్రాలు, హీనత్వాలు, అల్పత్వాలన్నీ తేటతల్లం అయిపోతున్నాయి కదా. నా నిజస్వరూపము అంతరాంతరాల్లో భాషిస్తోంది కదా. ఎంత పుణ్యం ఎంత పుణ్యం అనుకోవమ్మా. ఎదవేడుపులేంటి? ఏడవద్దు అసలు. పుణ్యం లేకపోతే ఎందుకు వింటాం? పుణ్యం లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఆ పాపం పెంచుకోవడం ఎందుకు? ఈ పుణ్యం వల్ల అబ్బా ఎంత మాలిన్యం, ఎంత అజ్ఞానం, ఎంత భ్రాంతి, అదంతా ఒక్క క్షణంలో ఆ భాసిల్లుతున్న బ్రహ్మ యొక్క ఎరుక కలిగిన క్షణంలో పోతుంది కదా. అది నాయందే నేనే అయి ఉన్నాను కదా. అట్టి దివ్య జ్ఞానం నాకు అందుతోందంటే ఎంత పుణ్యం అనుకో. ఎందుకు దీనత్వం ఏమిటి మనకి? అది పొందలేని వాళ్ళకి దీనత్వమే. వాళ్ళు ఎప్పుడు దీనులే. వాళ్ళు దీనులై ఉన్నా మేము దీనులు అనుకోరు. వాళ్ళు పుణ్యాత్ములే. అంతే కదా మరి. గురుబిడ్డలకి దీనత్వం ఏంటమ్మా? అదే మరి. చేత పరిపూర్ణ బ్రహ్మమును
ఏ పలుకుల చేతను వర్ణింపరాదు కనుక దానిని అమేయము అన్నారు. ఇక జంగమం స్థిరం స్థావర జంగమేవచ అంటే జంగమములు అనగా కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు స్థిరములు స్థావరములు అంటారు. కదిలే వాట్లని జంగమములనిన్ని, కదలని వాట్లని స్థావరములని అంటారు. ఈ వివిధ రూపములకు ప్రాణులు కదిలే ప్రాణులు, కదలని ప్రాణులును. కదలని కూడా ప్రాణులే. అంటే ఏదో చెట్టు అంటే ప్రాణం అనుకుంటాం కానండి, కొండ గుట్ట అవి కూడా ప్రాణులేనా అని అనుకోవచ్చు. ప్రాణులే. ఎలాగా అంటే కటికి రాళ్ల మధ్యలో నుంచి ఒక చెట్టు పుట్టుకొస్తోంది, అక్కడ ప్రాణం లేకపోతే ఎట్లా పుడుతుంది? పుడుతుందా లేదా? పుట్టి కటికి రాళ్ల మధ్యలో నుంచి ఒక చెట్టు పెద్ద వృక్షం పుడుతోందంటే అక్కడ ప్రాణం ఉంది కాబట్టి పుట్టింది. అది మనం నిదర్శనంగా చూడాలి. కాబట్టి స్థావరము జంగము, కదిలేవి కదలనివి అన్ని ప్రాణులే. అది రాయి కాబట్టి అది ప్రాణి కాదు అనుకోకండి. స్థావరం పిలువబడుతున్నాయి. ఈ వివిధ రూపములకు ప్రాణులలోనూ పరమాత్మయే వ్యాపక రూపంగా నిండి ఉన్నాడు. అన్నిట్లో ఇది అని తెలియబడే ప్రతి దానిలోనూ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. దీని యందు ఉన్నటువంటి ఆ పరమాత్మ దేహి అనబడతాడు. ఈ దేహమందు నా పరమాత్మ దేహి అనబడతాడు. ఆ దేహియే సత్యం, ఈ దేహం అసత్యం. అసత్యమైన దేహమందు కదా దేహి అనబడేటువంటి సత్యమే పరమాత్మ అంటే ఉన్నవాడు. సూక్ష్మం సత్యం, స్థూలం అసత్యం. లోపల ఆ ఉన్నవాడు సూక్ష్మంగా ఉన్నాడు కదా, దేహి సూక్ష్మం కదా, అదే సత్యం. ఈ స్థూలం, ఈ దేహం అసత్యం. ఒకప్పుడు చచ్చిపోతుంది అనుటకు మామూలుగా మనం చెప్పుకుంటాం. ఒక్క పరమాత్మే విశ్వగతమును విశ్వాతీతమును కూడా అయి ఉన్నాడు. విశ్వము నిండా ఆయనే ఉన్నాడు, విశ్వానికి అతీతంగా కూడా ఆయనే ఉన్నాడు. అంతయు పరమాత్మయే గాని అన్యమేమీ లేదని శృతులు స్మృతులు మనకు ఉద్ఘోషిస్తున్నాయి కదా. పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు, పోని పరమాత్మని విడిచి ఏదీ లేదు. ఈ శృతులు స్మృతులు కూడా చక్కగా చెప్తున్నాయి అని ఇంతవరకు చెప్పుకున్నామమ్మా. టైం ఎంత? 5:40 అయిందమ్మా. ఇంకా ఆపేద్దాం. ఇంకా రేపు చెప్పుకుందాము. 70వ పేజీ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మే వేదం విశ్వమిదం వరిష్టం బ్రహ్మణ్యోన్యం నకించిన సర్వం కల్విదం బ్రహ్మ లేదు.